వెల్కమ్ టు టీవీ స్వాతి ప్యాక్ సత్యనారాయణ. మనం ఈ మధ్య వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక మంది ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లను, ఏసీలను వినియోగిస్తున్నారు. అయితే ఈ ఏసీలు కొన్ని కారణాలతో గది చల్లగా మార్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇందుకు ఫిల్టర్ సహా సెట్టింగ్స్ సరిగ్గా లేకపోవడం సహా మరికొన్ని కారణాలు ఉన్నాయి. దీంతోపాటు కూలింగ్ సక్రమంగా లేకపోవడానికి రిఫ్రిజిరెంట్ లీక్ ప్రధాన కారణం. రిఫ్రిజిరెంట్ గ్యాస్ ద్వారానే వేడిగాలి చల్లగా మారుతుంది. అనంతరం వేడిగాలి బ్లోయర్ ద్వారా గది బయటకు వెళ్ళేలా ఏర్పాట్లు ఉంటాయి. ఏదైనా సందర్భాలలో గ్యాస్ లెవెల్ తక్కువగా ఉన్నా లేదా లీక్ అవుతున్నా కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరెంట్ గ్యాస్ లీకేజీకి అనేక కారణాలు ఉన్నాయి. తుప్పు పట్టడం కూడా గ్యాస్ లీకేజీకి ఒక కారణం. కండెన్సర్ పైపులు తుప్పు పట్టడం కారణంగా రిఫ్రిజిరెంట్ లీకేజీ జరుగుతుంది. ఫలితంగా కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది. దీంతోపాటు సక్రమంగా ఇన్స్టాల్ చేయకున్నా కూలింగ్ సమస్యలు తలెత్తుతాయి. కంప్రెసర్ మోటార్లోని వైబ్రేషన్ల కారణంగా గ్యాస్ లీకేజీ జరిగే అవకాశం ఉంటుంది. పిన్హోల్ లీకుల కారణంగా కూడా రిఫ్రిజిరెంట్ గ్యాస్ లీక్ కానుంది. అయితే కొన్ని జాగ్రత్తల ద్వారా ఈ లీకేజీని నియంత్రించవచ్చు. ఫలితంగా తక్కువ సమయంలో గదిని చల్లగా మార్చేయవచ్చు అంటున్నారు టెక్నీషియన్స్. ఎయిర్ కండిషనర్ అవుట్డోర్ యూనిట్ను గది బయట ఇన్స్టాల్ చేస్తాం. అయితే సాధ్యమైనంత వరకు అవుట్డోర్ యూనిట్పై నేరుగా సూర్యకాంతి ప్రసారం కాకుండా చూడవలసి ఉంటుంది. దీంతోపాటు శీతాకాలంలో సాధారణంగా ఏసీలకు తక్కువగా వినియోగిస్తారు. అటువంటి సమయాల్లో అవుట్డోర్ యూనిట్ను కప్పి ఉంచాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.